అలానే మిస్సెస్రావు తిరుమల మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 7వ మైలు వద్ద తొలి ఘాటు ఉంటుంది. అక్కడ నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ప్రసన్నాంజనేయ విగ్రహం పెద్ద ఎత్తుగా. దాని కింద ఎత్తైనటువంటి హనుమంతుని విగ్రహం కింద చిన్న ఒక అడుగు ఎత్తులో ఒక విగ్రహం ఉంటుంది. దాన్ని ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి జస్వంత్ అనేటువంటి ఒక గోవిందమాల వేసుకున్నటువంటి వ్యక్తి ఆ విగ్రహాన్ని దొంగిలించి నేరుగా కిందకు వచ్చి పరారైపోయాడు. ఇది బయటకు వచ్చింది న్యూస్. బయటకు వచ్చినటువంటి వెంటనే 14 అవర్స్లో ఆ విగ్రహాన్ని ట్రేస్ అవుట్ చేశారు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారు. ఎవరు ఈ సుబ్బారాయుడు గారు? సప్త సముద్రాల అవతల ఉన్న ఆ సుబ్బారాయుడిని తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఆ సుబ్బారాయుడే ఈ సుబ్బారాయుడు గారు. తిరుపతి ఎస్పీగా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అపాయింట్ అయ్యారు. ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఎంక్వైరీ వేశారు. అసలు ఎందుకు జరిగింది ఏంటి అనేది దానికి బాధ్యునిగా చేస్తూ ఆయన్ని బదిలీ చేశారు అక్కడి నుంచి. ఆ తర్వాత కూలంకుషంగా ఆ ఎంక్వైరీ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత సుబ్బారాయుడు గారు తప్పేం లేదు, అక్కడ క్యూ లైన్ల దగ్గర ఉన్నటువంటి పోలీసు వాళ్ళని మానిటరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళదే తప్పు అని చెప్పి తేల్చి మళ్ళా సుబ్బారాయుడు గారికి తిరుపతిలోనే తిరుపతి జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఈయన 2014 నుంచి 19 మధ్యలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు గారికి పనిచేశారు. 2007లో ఇతను డిఎస్పీగా గ్రూప్ 1 నుంచి ఎంపికయ్యారు. ఆ తర్వాత 2013లో ఎస్పీగా ఈయనకి ప్రమోషన్ వచ్చింది. ఐపీఎస్ ఇచ్చారు. ఐపీఎస్ ప్రమోట్ చేశారు. ఐపీఎస్. అయితే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ కేడర్కి వచ్చారు. ఇక్కడ సిఐడి నిఘా వ్యవస్థలో పనిచేశారు, ఇంటెలిజెన్స్లో పనిచేశారు. తెలంగాణ సిఐడిలో కూడా పనిచేశారు ఆయన ఎస్పీగా. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యుటేషన్ మీద తిరుపతి ఎస్పీగా నియామకం అయ్యారు. అయితే ఇప్పుడు ఈయన గురించి ఎందుకు ఇలా చెప్పుకుంటున్నామనంటే, దొంగతనం జరగడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి దొంగతనాలు. ఆ దొంగతనం జరిగిన తర్వాత పోలీసుల యాక్షన్ ఎలా ఉంటుంది అనేదే ఆధారపడి ఉంటుంది. ఈ విగ్రహం పవిత్రమైనటువంటి విగ్రహం. కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 60 సంవత్సరాలుగా ఆ విగ్రహం అక్కడ ఉంటుంది. నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ లేదా కొండ మీద నుంచి దిగొచ్చేటువంటి వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పవిత్రంగా ఉంటుంది. మరి అలాంటి పవిత్రమైనటువంటి ఆ విగ్రహం మిస్ అయ్యిందంటే ఒక సంచలనమే, ఒక పెద్ద కేసు భక్తుల దృష్టిలో. ఒక నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి అందుకే ఆ కేసుని ఇమీడియట్గా సీరియస్గా తీసుకున్నారు సుబ్బారాయుడు గారు. ఆ విగ్రహం ఎప్పుడైతే దొంగిలించారనేటువంటి సమాచారం విజిలెన్స్ అలాగే సెక్యూరిటీ విభాగం తిరుమల సెక్యూరిటీ విభాగం ఇన్ఫార్మ్ చేసిందో, తిరుపతి ఎస్పీగా ఇమీడియట్గా ఒక 20 బృందాలను ఏర్పాటు చేశారు. 20 బృందాలను ఏర్పాటు చేసి ఆ విగ్రహాన్ని ఎవరు ఎలా దొంగిలించారు అనే దాని మీద ఒక డిజిటల్ ఎక్సర్సైజ్ చేశారు. డిజిటల్ ఎక్సర్సైజ్ ఏంటంటే మొత్తం సీసీ కెమెరాలని మొత్తాన్ని ఐడెంటిఫై చేశారు. మొత్తం సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా వెతుకుతూ వెళ్ళారు, అన్వేషించారు. లాస్ట్కి అతను తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చాడు అనేది తేల్చుకున్నాను. మరి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఏ ట్రైన్ ఎక్కారు అనేది ఇమీడియట్గా రైల్వే పోలీసులను అలర్ట్ చేసేసి ఆ రైల్వే స్టేషన్లో ఇతని యొక్క మూమెంట్స్ని సీసీ కెమెరాల్లో ట్రేస్ అవుట్ చేశారు. ట్రేస్ అవుట్ చేస్తే హౌరా ఎక్స్ప్రెస్లో ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఆ హౌరా ఎక్స్ప్రెస్లో వెళ్తున్నటువంటి అతను ఎక్కడ దిగాడు అనేదాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి మొత్తం తిరుపతి నుంచి
ఆ హౌరా ఎక్స్ప్రెస్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి రైల్వే పోలీసులను అందరినీ అలర్ట్ చేశారు. లాస్ట్కి ఒంగోలులో ఈ ట్రైను మొత్తం మూమెంట్ ఎలా ఉంది వీటన్ని పరిశీలించిన తర్వాత ఒంగోలు రైల్వే పోలీసులు అలర్ట్ అయిపోయి ఈ జస్వంత్ అనే అతన్ని పట్టుకున్నారు. పట్టుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళా తిరిగి అప్పచెప్పారు. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో మళ్ళీ యథాతథంగా అక్కడ పునఃవచనం అవన్నీ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం మళ్ళీ అక్కడే ఆ విగ్రహాన్ని ఉంచారు. ఇది మొత్తం కూడా ఓన్లీ 14 అవర్స్లో చేశారు సుబ్బారెడ్డి గారు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసు యాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటే ఎలా ఆ కేసును ఛేదించవచ్చు అనేదానికి ఒక ఉదాహరణ ఇది. జనరల్గా హిందూ భక్తులు దీన్ని కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ట్రేస్అవుట్ చేశారు. దానికి అప్రిషియేట్ చేయొచ్చు. పోలీసులు ఇమీడియట్గా ట్రేస్అవుట్ చేశారు. పైగా దొంగతనం చేసినటువంటి వ్యక్తి కూడా ఇతరతర కారణాలతోటి లేదంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దొంగతనం కాదు అని కూడా తెలుస్తుంది. ఎందుకనంటే అతను గోవిందమాల వేసుకున్నారు. పసుపు కషాయ రంగు దుస్తులు వేసుకున్నారు, గోవిందమాల వేసుకున్నారు. గోవిందమాల వేసుకున్నటువంటి అతను ఈ విగ్రహ దొంగతనానికి పాల్పడ్డారు. కానీ ఎందుకు పాల్పడ్డారని చెప్పి విచారిస్తే విచారణలో తేలింది ఏంటంటే ఒక అతీంద్రియ శక్తులు ఏదో వస్తాయి అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఫీల్ అతనికి ఉంది అని చెప్పి తేలింది. పైగా అతని మానసిక స్థితి కూడా సక్రమంగా లేదు అనేది కూడా పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలిందని కూడా ఒక పోలీసు వర్గాలలో జరుగుతున్నటువంటి చర్చ. సో మొత్తం మీద ఏ ఉద్దేశంతో అతను తీసుకెళ్ళాడంటే దురుద్దేశం కాదు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే దురుద్దేశం కాదు. అతను ఆ విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తే తనకేదో అతీంద్రియ శక్తులు వస్తాయని లేదా తన కోరికలు తీరుతాయని ఇలాంటి ఒక మూఢ నమ్మకం లేదంటే ఒక అతి భక్తి విశ్వాసం ఏదైతే ఉందో ఆ కారణం చేత ఆ విగ్రహాన్ని అతను దొంగిలించి తీసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తున్నారు. ఈ లోపుగా కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ ఆయన దానికి రకరకాలుగా రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ఆయన మాటల్లో అర్థమవుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ కోణం నుంచి లేదంటే రాజకీయంతో ముడిపెట్టి అక్కడ ఉన్నటువంటి అంశాలని మనం ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు. అది తిరుమల తిరుపతి దేవస్థానానికే అంత మంచిది కాదేమో. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూగానే మనం తీసుకోవాలి తప్పితే రాజకీయ కోణం నుంచి తీసుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి లేదా కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. మరి 2019 నుంచి 2024 మధ్యలో అనేకం జరిగాయి. రాజకీయ కోణంలో నుంచి మాట్లాడుకోవడానికి అనేక అంశాలు ఉంటాయి. కానీ తిరుమల తిరుపతి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి చోట్ల కొన్ని లక్షల మంది ప్రతిరోజు వస్తుంటారు. కొన్ని వేల మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు. చిన్నవి జరుగుతూనే ఉంటాయి. వాటిని భూతద్దంలో పెట్టి రాజకీయ కోణంలో నుంచి చూపించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది హిందూ సమాజానికి బాధ కలిగిస్తుంది సహజంగానే. మరి ఇది చిన్న ఇష్యూవా అని చెప్పి అనుకోవచ్చు. చిన్న ఇష్యూ ఇది కాదు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, నిఘా వ్యవస్థలు ఉంటాయి అక్కడ, మరి భక్తుల రద్దీ కూడా ఉంటుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock కాబట్టి అంత బహుశా రద్దీ ఉండకపోవచ్చు. బహుశా అతను ఆ విగ్రహాన్ని తీసుకొని ఆ క్లాత్లో చుట్టేసుకొని తీసుకెళ్ళిపోయారు. అక్కడ జనరల్ ఊరికే పెట్టుంటుంది అక్కడ, అదేమీ ప్రతిష్ఠించింది ఏం కాదు, అది మామూలుగా పెట్టుంటుంది. జనరల్గా విగ్రహాన్ని మూవ్ చేయించుకోవచ్చు ఇమీడియట్గా, అదేమి తొవ్వి తీసే అంత కాదు. సో కాబట్టి ఇది చిన్న విషయం అని చెప్పి అనుకోవడానికి లేదు. కానీ భక్తుల కోణం నుంచి చూస్తే ఎన్నో దశాబ్దాలుగా అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఒక విశ్వాసం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. జరిగిన తర్వాత పోలీస్ యాక్షన్
అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసే ప్రయత్నం చేశారు. మరోసారి ఇలాంటి జరగకుండా ఉండేదాన్ని కూడా ఏర్పాట్లు చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ప్రత్యేకించి సుబ్బారెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సిందే. మరి మీరేమంటారు దీని మీద? థ్యాంక్ యూ.